ఓం శ్రీ మాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. ఇప్పుడు టైం సాయంత్రం 5 అయింది. నాన్న ఇక్కడ జామకాయలు కోస్తున్నారు. నైట్ ఊరెళ్దామని ప్రిపేర్ అవుతున్నాము. రేపు నాగుల చవితి. రేపు మార్నింగ్ వరకు అక్కడికి రీచ్ అయిపోతాము. పుట్టలో పాలు అక్కడే పోద్దామని అనుకుంటున్నాము. అలా కొన్ని జామకాయలు కోయడం అయిపోయింది. The next day. నిన్న నైట్ చాలా వర్షం పడింది. అందుకని వెళ్ళడం క్యాన్సిల్ చేసుకున్నాము. కానీ మళ్ళీ పొద్దున్నే వాతావరణం నార్మల్గా ఉంది. ఇవాళ నాగుల చవితి అని చెప్పాను కదా, అందుకని గుడికెళ్ళి పుట్టలో పాలు పోసి వచ్చి సడన్గా స్టార్ట్ అయ్యాము. మేము ఫ్రీ బస్సు, ఎలక్ట్రిక్ బస్సులో ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. బస్సులో మొత్తం చాలా టైట్గా ఉందని ఒక చిన్న పాపని కూర్చోబెట్టుకున్నాను. ప్రీవియస్ కొన్ని వీడియోస్ నుంచి హెల్త్ బాగాలేదు అని చెప్తున్నాను కదా, అదే కారణం వల్ల ఆల్మోస్ట్ 10-11 నెలలు అయిపోయింది బస్లో లాంగ్ జర్నీ ట్రావెల్ చేసి. నర్సరీ మేళాకి అంతకుముందు అన్నయ్య ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాము. అది కూడా కార్లో వెళ్ళాము. నా హెల్త్ డిస్టర్బ్ అయ్యాక ఫస్ట్ టైం బస్ జర్నీ చేస్తున్నాము. అది కూడా ఇంత లాంగ్ జర్నీ. డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి ఎలా ఉంటానో చూడాలి మరి. అసలు నాకు ఏమైంది, ఏం హెల్త్ ఇష్యూ వచ్చింది, అది నేను ఎలా ఫేస్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. ఈ జర్నీ కూడా 2-3 డేస్ నుంచి పోస్ట్పోన్ అవుతూనే ఉంది. కరెక్ట్గా వెళ్ళాలి అనుకున్న రోజు వాన పడింది, క్యాన్సిల్ చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్గా ఉందని సడన్గా స్టార్ట్ అయ్యాము. రిజర్వేషన్ లాంటిది ఏం లేకుండా బయలుదేరాము. ఓవరాల్గా ఎక్స్పెరిమెంటల్ జర్నీ అని చెప్పొచ్చు. మేము నిజామాబాద్లో మార్నింగ్ 10:15కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే కరీంనగర్ రీచ్ అయ్యాము. కరీంనగర్ వచ్చేసరికి 1:45 అయింది. ఇంకా అక్కడి నుంచి హుజురాబాద్ వచ్చేసరికి సాయంత్రం 3 అయింది. అయితే మేము హన్మకొండ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4:15 అలా అయింది. కామెంట్ చేయడం అని కాదు, కానీ మేము ట్రావెల్ చేసిన బస్లో కండక్టర్ లంచ్ ప్యాక్ చేయించుకోవడం కోసం ఒక 15 మినిట్స్ బస్సు ఒక దగ్గర ఆపారు. అందుకని 4కి హన్మకొండ బస్ స్టాండ్కి రీచ్ అవ్వాల్సిన బస్సు 4:15కి రీచ్ అయింది. ఇక్కడ లేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ బస్ అంటే హన్మకొండ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన బస్ని మిస్ అయ్యాము. మేము ఖమ్మం బస్ స్టాప్కి వచ్చేసరికి జస్ట్ అప్పుడే బస్సు వెళ్ళిపోయిందని, మళ్ళీ 1 అవర్ వరకు బస్సు లేదని అన్నారు. 1 అవర్ తర్వాత అంటే ఆల్మోస్ట్ 5కి అలా ఖమ్మం బస్సు వచ్చింది. మొత్తానికి రాత్రి 8 అయ్యేసరికి ఖమ్మం రీచ్ అయ్యాము. తీరా ఖమ్మం రీచ్ అయ్యాక ఖమ్మం నుంచి విజయవాడకి సాయంత్రం 5:30కే లాస్ట్ బస్. ఇంకా ఆ టైం తర్వాత ఆ రూట్లో బస్సెసే లేవన్నారు. అయితే కొంతమంది బస్సెస్ లేవు కానీ ట్రైన్స్ ఉన్నాయి అని అన్నారు. అయితే ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు. బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళలేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఆ నైట్ ఎక్కడుంటారు? ఇంకొంతమంది ఖమ్మం పాత బస్టాండ్ వెళ్తే అక్కడి నుంచి కోదాడ బస్సెస్ ఉంటాయని కూడా అన్నారు. మరి కొత్త బస్టాండ్ ఎందుకు? ఇది నా ఎక్స్పీరియన్స్, మీతో షేర్ చేసుకుందామని చెప్పాను. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. The next day. ఎలాగో అలా లాస్ట్ నైట్ ఇంటికైతే రీచ్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారిని దర్శించుకొని స్టార్ట్ అయ్యాము. మచిలీపట్నం దగ్గరలో ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగాము. యాజ్ యూజువల్గా నా కంఫర్ట్ ఫుడ్ ఇడ్లీ తిని కొంచెం కాఫీ తాగాను. ఇది మేము ట్రావెల్ చేసిన బస్సు. ఎంతైనా కోనసీమ అందాలే అందాలు.
అలా ఆ అందాలన్నీ చూస్తూ 10:15 అయ్యేసరికి అంతర్వేది రీచ్ అయ్యాము. బీచ్ దగ్గరికి వచ్చాము, కానీ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల బీచ్ క్లోజ్ చేసేశారు. స్నానాలకి అలౌ చేయలేదు. ఇంత దూరం వచ్చాము కదా, ఒక్కసారి చూస్తాము అని చాలా రిక్వెస్ట్ చేశాము. అలా రిక్వెస్ట్ చేసిన తర్వాత కొంచెంసేపటికి ఇద్దరిద్దరిని వెళ్ళి చూసి రమ్మన్నారు. చూస్తున్నారు కదా బీచ్ ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. అస్సలు ఇక్కడ నుంచి రావాలనే అనిపించలేదు, అంత బాగుంది. ఇంకా అక్కడ నీళ్లు చల్లుకొని దర్శనం కోసం గుడికి వచ్చాము. గుడి లోపల ఎలా ఉంది, గుడి గురించి, దర్శనము, ఆలయ చరిత్ర, గుడిలో ఉన్న ఫెసిలిటీస్, అన్నప్రసాదము, ఇలా అన్ని డీటెయిల్స్ని సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. అంతర్వేదిలో దర్శనం అయ్యాక అక్కడి నుంచి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లులో కొలువయ్యున్న శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చాము. లోపల గుడి అయితే చాలా బాగుంది. గుడి లోపల ఎలా ఉంది, గుడి గురించి, దర్శనము, ఆలయ చరిత్ర, గుడిలో ఉన్న ఫెసిలిటీస్, ఇలా అన్ని డీటెయిల్స్ని సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ ఇక్కడ పీచు మిఠాయి, పిచ్చుకగూళ్ళు, పూతరేకులు, జీడిపప్పు పాకం, హల్వా ఫేమస్ స్వీట్స్ అంట. అన్నీ తీసుకోలేదులే, కానీ పీచు మిఠాయి, పిచ్చుకగూళ్ళు అయితే తీసుకున్నాము. ఒక్కటి 100 రూపీస్ పడింది నాకు. నెక్స్ట్ గుడి పక్కనే వేడివేడిగా క్యాప్సికమ్ బజ్జీ వేస్తున్నారు. మేము పాలకొల్లు రీచ్ అయ్యేసరికి టీ టైం అయింది. సో ఈ బజ్జీలని టేస్ట్ చేసి టీ తాగి మళ్ళీ బయలుదేరాము. బజ్జీల టేస్ట్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చాయి. 3 hours later. పాలకొల్లు నుంచి భీమవరం వచ్చాము. దీన్నే భీమారామం అని అంటారు. ఈ దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుందట. గుడి లోపల ఎలా ఉంది, గుడి గురించి, దర్శనము, ఆలయ చరిత్ర, గుడిలో ఉన్న ఫెసిలిటీస్, ఇలా అన్ని డీటెయిల్స్ని సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఇక్కడ ఆకాశ దీపం పెడుతున్నారు. దీని గురించి కూడా అదే వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఇంకా అక్కడి నుంచి భీమవరంలోనే ఉన్న మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకుందామని వచ్చాము. ఈ గుడి గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి. గుడి లోపల ఎలా ఉంది, గుడి గురించి, దర్శనము, ఆలయ చరిత్ర, గుడిలో ఉన్న ఫెసిలిటీస్, ఇలా అన్ని డీటెయిల్స్ని సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. అలా మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకునేసరికి రాత్రి 8 అయింది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాము. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ తర్వాత ఈ ట్రిప్లో స్వీట్స్ తిన్నాను. అలా అన్నీ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి రాత్రి 12:30 అయింది. The next day. కార్తీక మాసం కదా, పిన్ని పొద్దున్నే దీపారాధన పూజ పూర్తి చేసింది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. పక్కనే ఉన్న గుడికి వచ్చాము. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి.
అసలైతే ఇవాళ రాత్రికి బయలుదేరదామని అనుకున్నాము. కానీ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఎలా అయితే అలా వెళ్ళిపోదామని పొద్దున్నే బయలుదేరాము. వచ్చేటప్పుడు వచ్చినట్టే ఎక్స్పెరిమెంటల్ జర్నీ చేద్దామనుకున్నాము. కానీ బస్ స్టాండ్‌కి రాగానే డైరెక్ట్ బస్ వచ్చింది. ఇంకా వచ్చేటప్పుడైనా స్టంట్ చాలని బస్ ఎక్కేసాము. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. మేము ఇవాళ మార్నింగ్ బయలుదేరకపోయుంటే అక్కడే స్ట్రక్ అయిపోయేవాళ్ళం. చూస్తున్నారు కదా, బస్సు ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. మన హెల్త్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటి దగ్గర నుంచే ఫుడ్ క్యారీ చేశాము. మనకి స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి సేమియా పాయసం కూడా పెట్టించింది పిన్ని నాకు బాక్స్లో. ఇంటికి వచ్చాక తెలిసిందేంటంటే ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి విజయవాడ నుంచి అన్ని బస్సెస్ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయంట. ఈ జర్నీలో ఇన్ని డేస్ రెస్ట్ తర్వాత టైంకి నిద్ర లేకుండా బ్యాక్ టు బ్యాక్ లాంగ్ జర్నీస్ చేసినా కూడా నా హెల్త్ నాకు చాలా సపోర్ట్ చేసింది. మొత్తానికి అలా మా ఎక్స్పెరిమెంటల్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. నిజామాబాద్ రీచ్ అయ్యేసరికి రాత్రి 7 అయింది. ఇంత సడన్గా వెంటనే రిటర్న్ ఎందుకు వచ్చేసామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.